పల్నాడు జిల్లా వెనుకొండలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా ఆంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక కార్మికుల శ్రమతోనే పుర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. కార్మికులు పనిచేయని పక్షంలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారుతాయని, కార్మికుల శ్రమ ఎంతో కష్టతరమైందని అన్నారు. వెనుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వలన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో వెనుకొండ మున్సిపాలిటీ అవార్డు సాధించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మన చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అలాగే ప్రజలు నువ్వే కావాలి అని మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. 94% మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు గెలిపించి మీరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర ప్రజలు 94%తో మరి గెలిపించినందుకు ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అలాగే నన్ను కూడా మూడోసారి అత్యధిక మెజారిటీతో 30,000 పైన మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. అందుకే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనేదే నా జీవిత ఆశయం. అందుకోసం గత 5 ఏళ్ళు వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో గత మాజీ ఎమ్మెల్యేలు మాటలు చెప్పారు, కోతలు కోశారు, ఎక్కడ ఒక పని చేసింది చూపించలేదు. ఘాట్ రోడ్డు పూర్తి కాల, గుడి పూర్తి కాల, బడి పూర్తి కాల, ఎక్కడ కూడా మంచినీళ్ళ స్కీమ్కి నేను చంద్రబాబు గారి దగ్గర వెళ్ళి ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని కలిసి మా వినుకొండకి మంచినీళ్ళు కావాలయ్యా, ఎన్నో